ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మన ప్రభువు ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? నిజముగా ఈ లోకంలో చాలామంది అనుకుంటుంటారు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడో లేదో, నన్ను ఏర్పరచుకున్నాడో లేదో, నేనంటే దేవునికి ఇష్టమో లేదో, నేను ఇంత పాపం చేస్తున్నాను కదా, నేను అన్ని పాపాలు చేస్తున్నాను, దేవునికి ఇష్టంగా బ్రతకలేకపోతున్నాను, చాలామంది బాధపడుతూ చింతిస్తూ దుఃఖపడుతూ ఉంటున్నారేమో. కానీ నేస్తమా, నీవు ఆ పాపం అని చెప్పేసి, అది తప్పు అని చెప్పేసి నీకు తెలుస్తుంది కదా, అది చేసినప్పుడు నీకు అది దేవునికి వ్యతిరేకమని నీకు తెలుస్తుంది కదా, అది విడిచిపెట్టడానికి, అది నువ్వు మర్చిపోవడానికి, ఆ పనులు ఇంక నువ్వు ఎప్పుడు చేయకుండా ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలాగైతే నువ్వు అన్నీ విడిచిపెట్టు, అవన్నీ వదిలేసే. అవన్నీ కూడా దేవునికి అయిష్టకరమని తెలిసింది కదా, అవన్నీ కూడా దేవునికి ఇష్టం లేదని నీకు అర్థమవుతుంది కదా, కాబట్టి అవన్నీ విడిచిపెట్టు. వాక్యం సెలవిస్తుంది, నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నది, ఒకానొక నాడు మనం తప్పులు చేసినా, మనం పాపం చేసినా, దేవునికి ఇష్టంకరంగా లేకపోయినా కానీ సరే, మనల్ని కూడా ప్రేమించి తన స్వరక్తంతో ఆయన శుద్ధీకరించి మనల్ని మంచిగా పరిశుద్ధులుగా పవిత్రులుగా మనం చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. మనమందరం కూడా పరలోక రాజ్యం చేరాలని ప్రభు ఆశపడుచుండగా, మనము పాపాలని విడిచిపెట్టి దేవునికి ఇష్టకరంగా మలచబడాలని ప్రభు ఆశపడుతున్నారు. అతిక్రమములు దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన అతిక్రమములు, మన పాపములు దేవునికి ఇష్టకరంగా లేవు కాబట్టి అవన్నీ విడిచిపెడదాం. నీతిగా యథార్థంగా దేవునికి ఇష్టకరంగా మలచబడదాం. మనం పాపులమే, కానీ పరిశుద్ధంగా మార్చబడాలని ప్రభు ఆశపడుతున్నారు. నేను పరిశుద్ధంగా జీవిస్తూ దేవునికి ఇష్టకరంగా మలచబడదాం, పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.